తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ న్యూక్లియర్ ఫిజిక్స్ సైంటిస్ట్ పద్మశ్రీ అవార్డు గ్రహీత మానవతావాది డాక్టర్ ఎంఆర్ రాజు సంతాప సభ భీమవరం టూటౌన్లోని గాంధీ కస్తూర్బా భవనంనందు గురువారం సర్వోదయ మండలి వసుధ ఫౌండేషన్ మానవతా సంస్థ భీమవరం శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. సభకు సర్వోదయ మండలి కన్వీనర్ ఇందుకూరి ప్రసాద్ రాజు అధ్యక్షత వహించగా సభలో మానవతా సంస్థ అధ్యక్షులు రామ్మోహన్ వర్మ, నూతన అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజు, చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజులు మాట్లాడుతూ ఎంఆర్ రాజు న్యూక్లియర్ సైన్స్ లో డాక్టరేట్ చేసి అమెరికాలో రీసెర్చ్ సర్వీస్ చేసి మాతృదేశం మీద మమకారంతో భీమవరం సమీపంలోని పెదమీరలో మహాత్మాగాంధీ మెడికల్ ట్రస్ట్ పేరిట పేద ప్రజలకు క్యాన్సర్ వ్యాధి నివారణకు రేడియేషన్ థెరపీ సౌకర్యంతో పాటు ఉచిత నేత్ర చికిత్స సెంటర్ కూడా ఏర్పాటు చేశారని అన్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసిందన్నారు. సర్వోదయ మండలి మహాత్మాగాంధీ పీస్ ఫౌండేషన్ వారు శాంతి పురస్కారం అందించారని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్వయంగా ఎంజీఎం ట్రస్టును సందర్శించడం భీమవరం ప్రాంతానికే గర్వకారణమని డాక్టర్ ఎంఆర్ రాజు సేవలను కొనియాడారు. ముందుగా ఎంఆర్ రాజు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా భీమవరం ప్రాంతంలో ఎంఆర్ రాజు పేరిట ప్రభుత్వం సైన్స్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. మానవతా ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ చాన్ బాషా ఆధ్వర్యంలో డాక్టర్ ఎంఆర్ రాజు ట్రస్ట్ కార్యాలయం నందు వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు వడ్డి వెంకటేశ్వరరావు, కారుమూరి నరసింహమూర్తి, ఎస్ఎస్ఎన్ రాజు, గ్రంథి కుమార వెంకటేశ్వర వరప్రసాద్, పి సీతారామరాజు, కలిగొట్ల గోపాల్ శర్మ, అల్లూరి నరసింహరాజు, శశి స్కూల్ మురళీకృష్ణ, పెద్దిరాజు, పిఎస్ఎన్ రాజు, దంతులూరి శ్రీనివాసరాజు, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ రాజు గారు ఆయన చాలా ఉత్తమమైన వ్యక్తి, చాలా మానవతా ఉన్న వ్యక్తి, మానవ సేవే మాధవ సేవ అని నమ్మిన వ్యక్తి, తోటి వారికి అందరికీ సహకరించే వ్యక్తి. ఆయన శాస్త్రవేత్త అయ్యుండి ఈ మానవతా సేవ చేయటం చాలా హర్షదాయకం. ఆయన మన అందరం లాస్ట్ 2 years నుంచి మనం చేసే కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాల్లో వచ్చి పాల్గొనేవారు. వయసు భారమైనప్పటికీ ఆయన వచ్చి పాల్గొనేవారు. ఆయన స్థాపించిన ఆ హాస్పిటల్లో మా అబ్బాయి డాక్టర్ వెంకటరాజు 5-6 సంవత్సరాలు ఈఎన్టీ క్యాన్సర్ పేషెంట్కి ఈఎన్టీ సేవలు అందించాడు. ఇది నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే ఆయన చేసే సేవలో నా కొడుకు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యానని చెప్పడానికి నాకు ఎంతో ఆనందదాయకం. ఎంఆర్ రాజు గారు సద్గతి ప్రాప్తి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ. మానవతామూర్తి, గాంధేయవాది, శాస్త్రజ్ఞులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎంఆర్ రాజు గారు మన ప్రాంతానికే కాకుండా మన దేశానికే శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ శాస్త్రంలో అధ్యయనం చేసిన అంశాలని ప్రజాబాహుళ్యానికి సేవా కార్యక్రమంగా మరి ఎంజీఎం ట్రస్ట్ ఏర్పాటు చేసి పలువురు పేదలకందరికీ కూడా క్యాన్సర్ వ్యాధిపై గత 30 సంవత్సరాల కిందటనే మరి భీమవరం పెదమీరంలో ఆయన సేవలు చేశారు. ఆయనకి ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి, అలాగే సర్వోదయ మండలి వారికి గాంధీ పీస్ అవార్డు అక్టోబర్ 2న ఇవ్వడం జరిగింది. ఇటువంటి వ్యక్తులు మన దేశంలో, మన ప్రాంతంలో, ముఖ్యంగా పెదమర గ్రామంలో ఉండే మహానుభావులను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారి ఆత్మకి శాంతి కలగాలని అందరం కోరుతున్నాం. ఎంఆర్ రాజు గారు ఈరోజు లేరు, కానీ మన అందరిలో ఆయన బ్రతికే ఉన్నారు. ఆయన 30 ఏళ్ళు అమెరికాలో ఉన్న తర్వాత ఇండియాకు వచ్చి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి చాలామందికి సర్వీస్ అందించారు. సో ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే మనమేమి చూడని ఆ లోతును ఆయన చూస్తాడు. చిన్నపిల్లలు అని వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి, తర్వాత మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, వీటిలన్నిటి మీద కూడా ఆయనకి చాలా డీప్గా అవగాహన ఉంది. ఆయన మాట్లాడుకోవాల్సిన వ్యక్తి కాదు, మనందరం ఆచరణలో పెట్టాల్సిన వ్యక్తి. మరి ఎంఆర్ రాజు గారు పేరుతో మంచి సైన్స్ పార్క్ ఏర్పాటు చేయాలి, అది మనం అందరం కృషి చేయాలి. మరి ఆయన వల్ల అనేక మంది క్యాన్సర్ రోగులు మరి ఆ రోగం నుంచి తప్పించుకునే పరిస్థితి కలిగింది. స్వర్గీయ ఎంఆర్ రాజు గారితో గత 2 సంవత్సరాలుగా మేము అన్ని మానవతా సంస్థ తరపున అనేక కార్యక్రమాల్లో మేము పాలు పంచుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఆయనతో చాలా దగ్గరగా ఉండి ఎంఆర్ రాజు గారు అంటే ఏంటి, ఆయన ఏ విధమైన ఈ కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు, ఇటువంటి అనేక కార్యక్రమాలు మేము పాల్పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయనకి పిల్లలంటే మహా ఇష్టం.
మన బాలోత్సవంలో అవనివ్వండి, ఏ కార్యక్రమం జరిగినా పిల్లల్లో మమేకమయ్యేవారు. పిల్లల మీదే ఆయన మెయిన్ థ్రస్ట్ అంతా. అటువంటి వ్యక్తి మన మధ్యన ఇప్పుడు లేరంటే చాలా బాధగా ఉంది. వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. పద్మశ్రీ ఎంఆర్ రాజు గారు పరమపదించడం తీరని లోటు. వారితో గత 2 సంవత్సరాలుగా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కలిగింది. గత నెలలో మన వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి వసుధ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన స్పోకెన్ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని కూడా వచ్చారు డిఎన్ఆర్ హై స్కూల్లో. ఆయన చెప్తూ చివరి మాటల్లో ఆయన అన్నది, నేను బహుదూరపు బాటసారిని అన్నారు ఆవేళ పిల్లలతోటి. నిజంగా అది అలా గుర్తుండిపోయింది. వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన మానవతా వసుధ ఫౌండేషన్ సర్వోదయ మండలి తరపున వారందరికీ మన యొక్క సానుభూతిని తెలియజేస్తున్నాం. ఏదో శాస్త్రవేత్త అయినటువంటి మరి ఎంఆర్ రాజు గారు తన 95 సంవత్సరాల నిండు జీవితాన్ని అనుభవించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మరి ఆ క్యాన్సర్ రోగులకు ఎన్నో సేవలు చేసి ఈరోజు పరమపదించడం మనందరికీ బాధాకరమైన విషయం. దేశ సేవ కంటే దేవతార్చన లేదు, స్వార్థపరత కంటే చావు లేదు, సానుభూతి కంటే దయం లేదురా, లలిత సుగుణజాల తెలుగు బాల అన్నారు కరుణశ్రీ గారు. కాబట్టి అటువంటిది ఆయన మమేకమై ప్రజలతో చేసినటువంటి ఆయన సేవలు ఈనాటి యువతరానికి స్ఫూర్తిదాయకం కావాలని కోరుతూ, మన ప్రాంతవాసి వైద్య రంగంలో విశిష్టమైనటువంటి పరిశోధనలు చేసి మన ప్రాంతంలో ఈ క్యాన్సర్ సెంటర్ 30 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి ఎంతోమంది ఈ దీర్ఘకాలిక వ్యాధిని పడుతున్నటువంటి క్యాన్సర్ బాధితులకు మరి ఆయన అండగా నిలిచారు. వారు పద్మశ్రీ అవార్డుతో పాటు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారితో ఉన్నటువంటి పరిచయం వల్ల మన ప్రాంతం కూడా రావడం జరిగింది. మరి వారి మరణం బాధాకరమైనప్పటికీ కూడా ఈరోజు మా మానవతా తరపున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తారు. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ తో P4 సాధనకు విద్యా కార్యక్రమంపై రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ కెవి సుబ్బరాజు భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ కంతెంటి వెంకటరాజును కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రతిపాదన అందజేశారు. లక్ష్య గ్రూపులు, గ్రామీణ పాఠశాల విద్యార్థులకు, పట్టణంలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏ అంశాలపై శిక్షణ ఇస్తే వారు ఏ విధంగా అభివృద్ధి చెందుతారనే దానిపై చంద్రబాబుకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా మంది విద్యార్థులు నిరాశలో ఉంటున్నారని, వారికి కొత్త నైపుణ్యాలు, వాటి పట్ల ఆసక్తి చూపించడంతో పాటు విద్యార్థుల మైండ్ సెట్ మార్చితే రాష్ట్ర జీడీపీ పెరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కెవి సుబ్బరాజు, కంతెంటి వెంకటరాజులు బీసీఎన్ న్యూస్తో మాట్లాడి వివరాలను వెల్లడించారు. P4 ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో ఏం జరుగుతుందంటే, ఒక విజేత ఒక పేదవాడికి గైడెన్స్ ద్వారాని, సహాయం చేయడం ద్వారాని కూడా ధనవంతులయ్యేలా చేస్తారనమాట. ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ప్రత్యేకత అది. మేము చెప్పింది ఏంటంటే, విద్యార్థులకు గనక ఎదిగే మనస్తత్వం, మంచి ఎమోషనల్ ఇంటెలిజెన్సు, తర్వాత ఆర్థిక అక్షరాస్యత కనుక ఉన్నట్లయితే వాళ్ళు శ్రద్ధగా చదువుకుంటారు, మంచి గ్రేడ్స్ సంపాదిస్తారు, మంచి ఉద్యోగాలు కూడా సంపాదించగలుగుతారు. అది ఒక్కటే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా గైడెన్స్ ఇవ్వగలుగుతారు. వాళ్ళు ధనవంతులు అవ్వటంలోని, అభివృద్ధి చెందటంలోని కూడా వాళ్ళు సహాయపడతారు. ఇది ప్రత్యేకమైనదన్నమాట. మేము చెప్పింది ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హై స్కూల్స్ నుండి 8th to 10th చదివే స్టూడెంట్స్కి ఈ ఎదిగే మనస్తత్వం మీద, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద, ఆర్థిక అక్షరాస్యత మీద కనుక ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళ అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిపోగలుగుతారు అని చెప్పడం జరిగిందనమాట. దానికి ఆయన చాలా సంతోషించారు. ఇమ్మీడియట్గా మా దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్నీ వాళ్ళ ఆఫీసర్స్కి ఇమ్మని, ఆఫీసర్స్ని కూడా తర్వాత మమ్మల్ని కలవమని పిలిచి మాట్లాడమని చెప్పడం జరిగిందనమాట. ఇదే కాకుండా ఇంజనీరింగ్ విద్యార్థులు ఈరోజు మన రాష్ట్రంలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించగలిగిన వాళ్ళకే మంచి ఉద్యోగాలు వస్తాయి. కానీ వాళ్ళకి AI వచ్చింది అనే భయంతో, వాళ్ళు ఉద్యోగాలు రావు అనే భయంతో వాళ్ళు నైపుణ్యాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయటం తగ్గించేశారు. వాళ్ళకి గనక ఈ ఎదిగే మనస్తత్వం, ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్సు, ఏ విధంగా శ్రద్ధ అవసరం, ఏ విధంగా వాళ్ళ స్కిల్స్లో ఆర్థికంగా లాభం ఎలా పొందుతారు చెప్పినట్లయితే
వాళ్ళు కూడా శ్రద్ధగా చేస్తారని వాళ్ళు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందనమాట. ఈ P4 అనేటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆ ఆలోచన రావడం చాలా గొప్ప అవకాశం మన రాష్ట్రానికి. మరి లోగడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి సైబరాబాద్ను కూడా ఆయన డెవలప్ చేశారు. అదే విధంగా ఇది కూడా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే మంచి మనస్తత్వంతో స్కిల్ డెవలప్మెంట్ తోటి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరి వల్ల వనరులు వస్తాయి. ఆ వనరు వల్ల గవర్నమెంట్కి జీడిపి రేటు వృద్ధి అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాంతో ఇది మంచి కార్యక్రమం. అలాగే ఏఐ వస్తుందని చెప్పేసి ఎవరు భయపడక్కర్లేదు. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం వనరులు ఉన్నాయి, మనం చేసుకోగలుగుతాం. ఏఐని కూడా ఉపయోగించుకోలేదు తప్ప దానివల్ల ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి సీఎం గారికి కూడా మన సుబ్బరాజు గారు మేమందరూ కూడా ఆయనకి సుబ్బరాజు గారు తయారు చేశారు. వారం రోజుల నుంచి ఈ ప్రాజెక్ట్ అన్నింటికి కూడా ఎలా తయారు చేస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజ్ఞ ఐఏఎస్ గారికి పిలిపించి ప్లానింగ్ సెక్షన్ వారికి ఇచ్చి మమ్మల్ని టచ్లో ఉండమన్నారు. ఈ కార్యక్రమం మీద సూచనలు సలహాలు కూడా సుబ్బరాజు గారిని నన్ను ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది. వారు సూచనల ప్రకారం మేము ఫాలో అవుతామని తెలియజేస్తాం. క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే బాధితులకు పూర్తి స్థాయిలో నయం చేయవచ్చని ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ సత్యం ఆర్థోపెడిక్ హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజీ విభాగం వైద్యులు వంశీకృష్ణ అల్లూరి అన్నారు. భీమవరం ఆర్టీసీ డిపో గ్యారేజ్ లో గురువారం ఆర్టీసీ సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితంలో మనిషికి ఆరోగ్యపరమైన సమస్యలు అనేకమైనవి ఉన్నప్పటికీ క్యాన్సర్ లాంటి పెద్ద వ్యాధులు వస్తే మాత్రం సగం భయంతో జీవితాన్ని భయానకంగా గడుపుతారని, అన్ని సమస్యలకు మందులు ఉన్నప్పటికీ పెద్ద రోగాలకు ముందుగా మనం భయపడే తీరు మన రోగాన్ని పెంచుతుందన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్ పి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ క్యాన్సర్ నిర్ధారించుకునేందుకు ప్రత్యేక పరికరాలతో ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఉచిత మెడికల్ క్యాంపులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం 170 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వంశీకృష్ణ, క్యాన్సర్ స్పెషలిస్ట్ని. మన భీమవరం చుట్టుపక్కల ప్రజల కోసం మేము ప్రతి 3 నెలలకి పెడుతున్న క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ 2వ విడత భాగంగా ఈసారి ఆర్టీసీ ఎంప్లాయీస్కి, కుటుంబ సభ్యులకి కోసం ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అందరూ దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ఆర్ఎం సత్యనారాయణమూర్తి గారికి, మణిపాల్ హాస్పిటల్స్ సభ్యులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. భీమవరం డిపో ఏపీఎస్ఆర్టీసీ గ్యారేజ్లో ఈరోజు భీమవరం డిపో ఉద్యోగుల వారి యొక్క కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం డాక్టర్ అల్లూరి వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో మణిపాల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెడికల్ క్యాంప్ అనే ప్రత్యేకమైన మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఈ క్యాన్సర్ మహమ్మారిని పడకుండా అది తొలి స్టేజీల్లోనే తెలుసుకుని అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ క్యాంప్కి మేము కోరి ప్రార్థించిన వెంటనే ఒప్పుకున్నటువంటి అల్లూరి వంశీకృష్ణ గారికి మరియు ఈ మణిపాల్ హాస్పిటల్ వారికి అందరికి కూడా ఏపీఎస్ఆర్టీసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి వారు ఇంత సేవాభావంతో ముందుకు వచ్చినందుకు, మరీ ముఖ్యంగా ఇంత టైంని వెచ్చించి మా కార్మికుల కోసం, మా ఉద్యోగుల కోసం ఇంత సేవ చేస్తున్నందుకు వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసిన శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్రులు ప్రారంభం సందర్భంగా గురువారం వారాహిదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి భక్తులు పెనుమస శ్రీధర్రాజు సహకారంతో అమ్మవారికి సంపంగమాలను అలంకరించినట్లు ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు. 9 రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. భక్తులంతా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని కోరారు. శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో, అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణంలో దక్షిణముఖంగా ప్రతిష్ఠింపబడిన వారాహి అమ్మవారు మన అమ్మవారి ఆలయంలో కొలువు తీరి ఉన్నారు. మరి వారాహి అమ్మవారికి ఈ రోజు నుంచి ఆషాఢ శుద్ధ పాద్యమిలగాయతు నవమి వరకు, అంటే జూలై 4వ తారీఖు శుక్రవారం వరకు కూడా అమ్మవారికి విశేషంగా వారాహి నవరాత్రులు అందరూ కూడా చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మరి అమ్మవారి సన్నిధిలో మరి అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠింపబడి ఉంది కాబట్టి మరి ప్రతినిత్యం కూడా ఈ వారాహి అమ్మవారికి ప్రాతకాలమందు ఈ పంచామృతాలతో అభిషేకము, అలాగే ప్రదోషకాలమందు 6 గంటలకి అమ్మవారికి
ప్రదోషకాలార్చన ఇలా ప్రతినిత్యము కూడా ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతినిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి కాబట్టి అందులో భాగంగా ఈ రోజున మరి మొదటి రోజు సందర్భంగా అమ్మవారికి ప్రాతకాలం ముందు అభిషేక కార్యక్రమాలను పూర్తి చేసుకోవడం జరిగింది. అందులో విశేషంగా ఈ మొదటి రోజున ఎవరైతే ఈ వారాహి అమ్మవారికి సంపెంగి పూలతో కనుక ఎవరైతే అర్చన చేస్తారో వారికి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే అమ్మవారికి చాలా అన్య పుష్పాల్లోకి ఇష్టమైన పువ్వు సంపెంగి పువ్వు వారాహి మాతకు. అలాంటిది ఈ రోజున మరి అమ్మవారి యొక్క భక్తులు పెనుమత్స శ్రీధర్ రాజు గారు ప్రతినిత్యం కూడా అమ్మవారి యొక్క సేవలు ధరిస్తూ ఉంటారు. ఆయన అమ్మవారి యొక్క సంకల్పంతో మరి మా సలహా మేరకు అమ్మవారికి మొదటి రోజున ఈ సంపెంగి పూలతో అమ్మవారికి దండగా అలంకరించాలని చెప్పి ఒక సంకల్పంతో సుమారుగా 600 సంపెంగి పూలతో, అంటే ఒక సంపెంగి పువ్వు ఖరీదు 30 రూపాయలు, సుమారుగా ఈ దండ ఖరీదు 12,000 రూపాయలు. అలాంటి సంపెంగి పూలతో, అంటే రేటును బహిర్గతం చేయడం కోసం కాదు, వారి గురించి చెప్పడం కాదు, కేవలం ఈ మొదటి రోజున అమ్మవారికి ఎవరైతే ఈ సంపెంగి పూలతో అర్చన చేస్తారో వారికి అభీష్టం కలుగుతుందని కేవలం ఆసక్తితో అమ్మవారి మీద అనుగ్రహంతో వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ మాలను తయారు చేయించారు. ఇవాళ ఆ సంపెంగి పూల మాలతో అమ్మవారికి అలంకరించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ఈ ప్రతిరోజు కూడా అమ్మవారి సన్నిధికి వేయించేసి ప్రాతకాలం ముందు ప్రదోషకాలం ముందు అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆ వారాహి మాత అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. సర్వే జనా భీమవరం 36వ వార్డు రామరాజు తోటలో వేయించేస్తున్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 40వ వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి చెలియకుమారి మయూరి కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ భీమవరం వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. 50 మంది విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం విశేషంగా అలరించింది. శ్రీ మావుళ్ళమ్మ సేవా సమితి ప్రధాన కార్యదర్శి రేవూరి గోగురాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామేణం సుధీర్ బాబు, గౌరవ అధ్యక్షులు పంజా లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు కొండెపుడి గణపతి, కార్యదర్శులు కోరసిక వెంకటేశ్వరరావు, గ్రంథి బాలాజీ, కోశాధికారి మొదలవలస నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు చిన్నారులకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ నెల 27వ తేదీన అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మావుళ్ళమ్మ సేవా సమితి అధ్యక్షులు రామేణం వెంకటలక్ష్మి, తులసి పార్వతి కోరారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముంపు సమస్య నివారణకు ఉండి నియోజకవర్గంలో అన్ని పంట కాలువలు, మురికి బోధలు ఆధునీకరిస్తున్నాం. డిప్యూటీ స్పీకర్ త్రిబుల్-ఆర్. భీమవరంలో వివాహిత గొంతు కోసి గాయపరిచిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన డీఎస్పీ జయసూర్య. ఈ నెల 29న భీమవరం రానున్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరికుమార్ రాజు. భీమవరంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భీమవరం డిఎన్ఆర్ కళాశాల, శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.